హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పంచలోహ జ్యువెలరీ అండి. ప్యూర్ పంచలోహ జ్యువెలరీ కావాలన్నోళ్ళు ఇక్కడున్న నంబర్‌కి వాట్సాప్ చేయండి. బ్యాంగిల్స్, తాళి చైన్స్, రింగ్స్ ఈ పండగకి మంచి ఆఫర్ గూడా ఉంది. ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి డీఎం చేయండి. ఇక్కడికి నేను ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారు కదా! ఇది నిన్నటిదే మా వాళ్ళు భజన బృందం ఉందన్నమాట. మా మండలం మొత్తం చాలా గ్రూప్స్ ఉన్నాయి ఈ భజన వాళ్ళవి. నేనైతే ఏ గ్రూప్‌లో గూడా లేను. అంటే మ ఒక్కొక్క పేరుంటుంది. సో, నేను ఎవ్వరి దాంట్లో లేను. ఎందుకంటే మండలం మొత్తం మందే అన్నట్టు. ఏ గ్రూప్ వాళ్ళు ఎక్కడ కార్యక్రమం ఉన్నా లక్ష్మీ వస్తావా అని అంటారు. అందుకని ఒక గ్రూప్‌లో ఉండడం ఎందుకు, ఏ గ్రూప్‌తోనైనా మనం కనెక్ట్ అయిపోవచ్చనమాట. అంతే. ఎవరు ఎక్కడైనా ప్రోగ్రామ్ ఉంది వెళ్తున్నామనంటే ఆర్గనైజ్ చేసేవాళ్ళు మాకు తెలుసు. వాళ్ళు ఇలా వెళ్తున్నారు నువ్వు వస్తావా అనేసి అడుగుతారు. స్వామి అయితే నాకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్తానంటే పంపిస్తారు. అలా నిన్న వీళ్ళంతా విజయవాడ దాకా ఏదో హైందవ శంఖారావం అనేసి ఉంటే అలా వెళ్తున్నాము వస్తావా అంటే సరే వస్తానని అన్నాను. వాళ్ళతో పాటు స్వామి పంపించాడనమాట. వెళ్తూ వెళ్తూ మధ్యలో మంగళగిరిలో పానకాల నరసింహస్వామి గుడికి కూడా వెళ్ళాము. ఫస్ట్ టైం నేను ఈ స్వామిని చూడడం అయితే అసలు ఈ ధనుర్మాసంలో స్వామి ఇలా నన్ను అనుగ్రహించడం ఎంత హ్యాపీగా అనిపించిందో చాలా. అయితే ఫస్ట్ టైం పైకి ఈ గూడిమెట్లు ఎక్కి వెళ్ళాలంట. కొండ మీద ఇంకో స్వామి ఉన్నారు. అక్కడికి వెళ్ళడానికి ఫుల్ రష్, వెళ్ళలేకపోయాను. ఇక్కడ చూసారా ఈ పాల చెట్టు నారద ముని శాపవశాత్తు భూలోకంలో వచ్చి ఈ చెట్టులో ఉన్నారంట. ఎవరికైనా సంతానం కావాల్సిన వాళ్ళు ఈ పానకాల నరసింహస్వామి గుడికి వచ్చినప్పుడు దీని చుట్టూ ప్రదక్షిణలు అయితే చేయండి. ఖచ్చితంగా సంతానవంతులు అవుతారంట పిల్లలు కావాలనుకునే వాళ్ళు. ఇక్కడ కొంచెం సేపు నేనైతే దండం పెట్టుకొని అందరూ కూడా మళ్ళీ అయితే స్టార్ట్ చేసాం జర్నీ. బస్ జర్నీలో అసలు మన వాళ్ళతో కలిసి వెళ్ళినప్పుడు ఆ కిక్ వేరేలా ఉంటుంది. భలే హ్యాపీ మూమెంట్ అవంతా కూడా. చాలా అయితే బాగుంది. అక్కడికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మీటింగ్ మేరే అంటే ఈ భజన మండలి వాళ్ళు ఉంటారు కదా! అందరూ భజనలు అలా చేస్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటూ పెద్ద అసలు ఒక తిరుపతి కొండలానే అనిపించింది. ఎన్ని వేల ఎకరాల్లోనో. ఫుడ్ అయితే ఇలా పెట్టారనమాట. ఆ కర్డ్ రైస్ వచ్చేసి చాలా బాగుంది. ఇటువైపు వచ్చేసి పొంగల్లాగా అంటే సాంబార్ రైస్ అనమాట. చాలా బాగుంది. అవి తినేసి మీటింగ్ కొంచెం సేపు విని మళ్ళీ తిరుగు ప్రయాణం అయితే అయ్యి నేనైతే సరదాగానే వెళ్ళాను. నేనైతే సరదాగానే వెళ్ళాననమాట. వాళ్ళంతా భజనలు అది చేస్తూ ఉంటే కొంచెం సేపు చూశాను. ఫుల్ అయితే ఎంజాయ్ అనమాట. రోజు ఇంట్లో వస్తా వస్తా ఇలా కొన్ని గుళ్ళైతే చూసొచ్చాం.